హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు. ఈ దినపు వాక్యాన్ని మనం ప్రారంభించుకోవడానికి గాను చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని ప్రజెన్స్ కోసం మనం అడుగుదాం. ప్రార్థన. సర్వసృష్టికర్తవగు మా దేవ, పరిశుద్ధుడగు మా తండ్రి, నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అవసరం తండ్రి. నీ పరిశుద్ధాత్మ గురించి, నీ యొక్క విధి విధానాల గురించి మేము నేర్చుకోబోతూ ఉండగా మా తండ్రి, మా మధ్యలో నీవు ఉండుమని, ఇది ఎక్కడెక్కడైతే ఈ వాక్యము వినబడుతుందో అక్కడ వినబడిన ప్రతి చోట నీ వెలుగును ప్రసరింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభా, నీ వాక్యము చీకటిలో ఉన్నవారికి, అంధకారంలో ఉన్నవారికి వెలుగుగా ఉంటుందని ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ వెలుగు మా అందరికీ అవసరం ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, మాకు బోధకుడిగా మీరుండండి. నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మకార్యములు జరిగించి నీ పరిశుద్ధాత్మ ప్రోక్షణ వారి మీదను వారి కుటుంబాల మీదను ఉంచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మరి ఒక కొత్త ఉద్దేశంతోని మళ్ళీ ఏలియా గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. గడిచిన ఎపిసోడ్స్లో ఏలియా ఏ విధంగా అందరినీ కూడా పిలిచారు, కార్మెల్ పర్వతం మీదకి అందరూ ఏ విధంగా గ్యాదర్ అయ్యారు, అక్కడికి వచ్చిన తర్వాత ఏలియా ఏ విధంగా ఆ బలిపీఠంను కట్టారు అనేది మనం చూసాం. కట్టిన తరువాత అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి. మొదటి రాజులు గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. మొదటి రాజులు 18:37. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏలియా ప్రార్థన చేస్తున్నది తన సొంతం కోసం కాదు. దేవుని కార్యం జరగాలి. దేవుని కార్యం జరిగినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏలియా ప్రార్థన చేస్తున్నారు. ఏలియా ఇక్కడ వారందరి మధ్యలో వారందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏలియా మీద ఉన్నది. దేవుడిచ్చిన బాధ్యత చొప్పున ఏలియా గారు ఇవన్నీ కూడా చేస్తున్నారన్న సంగతి మనందరికీ విదితమే. అయితే ఇప్పుడు దేవుని కార్యము జరగాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనము అంతకంటే ముందున్న వచనాల్లో మనం 31వ వచనం నుంచి గమనించినప్పుడు ఈ బలిపీఠమును కట్టించిన తర్వాత ఈ కట్టెలు అన్నీ కూడా పేర్చి వాటిపైన ఒక బలి అర్పించాల్సిందిగా ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నారు 450 మంది ప్రవక్తలకి. వారు ఒక బలిపీఠం ఉన్నది వాళ్ళకి, దానిపైన ఒక పశువును పెట్టి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ పశువును కాల్చాలి, ఆ బలి పశువును కాల్చాలి, లేదా ఆ బలిని అర్పణను కాల్చి బూడిదగా చేయాలి. వాళ్ళు చేస్తారా లేదా నిజమైన దేవుడు చేస్తారా అన్నది అక్కడ ఛాలెంజ్. అప్పుడు ఆహాబు నమ్మకంగా తన ప్రవక్తలందరినీ పిలిపించారు. మరి ఇది సీక్రెట్గా జరగకూడదు, అందరూ తెలుసుకోవాలి కాబట్టి వీళ్ళని కూడా పిలిపించాలన్నప్పుడు ఇశ్రాయేలీలందరిని కూడా పిలిపించినప్పుడు అందరూ వస్తూ ఉన్నారు. ఏలియా పైనుండి ఆ కొండ పైనుండి చూస్తున్నప్పుడు తండోపతండాలుగా జనాలందరూ కూడా ఏం జరగబోతుందో అని చాలామంది అక్కడికి వచ్చేసారు. ఆ కొండ ఆ ప్రాంతం అంతా కూడా, కార్మెల్ పర్వతం ఆ హిల్ టాప్ అంతా కూడా నిండిపోయింది. అందరూ కూడా ఏం జరగబోతుంది అని చూస్తున్నప్పుడు ఏలియా వచ్చి చక్కగా 12 రాళ్లతోటి ఆ బలిపీఠంను కట్టారు. తరువాత దాని చుట్టూ ఒక గొయ్యి కూడా తీయమంటున్నారు. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఛాలెంజ్ ఎంత స్ట్రిక్ట్గా మారుతుంది అని అంటే, బయలు దేవతలను పూజించే వాళ్ళైతేనేమో వాళ్ళు దినమంతా మార్నింగ్ నుంచి ప్రయత్నాల్లో ఉన్నారు, కానీ అక్కడ ఏమీ కార్యం జరగల. సాయంత్రం అవుతుంది, జనులందరికీ కూడా తెలిసిపోయింది బయలు ప్రవక్తల్లో ఏమీ లేదు,
వాళ్ళు ఇన్ని రోజులు చేసిందంతా కూడా నటించడమే, జనాలను మభ్యపెట్టారు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ బయలు ప్రవక్తల మధ్యలో కూడా వాళ్ళందరి ఎదుట, ఇశ్రాయేలీయులందరి ఎదుట ఒక కార్యము జరిగించి చూపించాల్సిన బాధ్యత ఏమో ఏలియా మీద ఉన్నప్పటికీ ఏలియాకున్న ఒక ధైర్యం ఏంటి అనంటే, ఈయన దేవుని పనిలో ఉన్నారు, కార్యం జరిగించేది దేవుడే, కార్యం జరిగించాల్సిన బాధ్యత దేవుని మీదనే ఉన్నది అనే ఒక విశ్వాసంతోనే ఏలియా ఏం చెప్తున్నారు, ఆ బలి పశువు మీదను నీళ్లు పోయండి అంటున్నారు. నీళ్లు పెట్టిన దగ్గర మనం అగ్గిపుల్ల గీస్తేనే అండదు, లేదా ఒక చిన్న మంట ఏదైనా పెడితే కూడా అది అంటుకోదు. ఈ కట్టెలన్నీ కూడా నానిపోయే అంతగా తొట్ల నిండా తీసుకొచ్చి నీళ్లు పోయమంటున్నారు. 4 తొట్లు 2 సార్లు పోసి మొత్తం కూడా కట్టెలన్నీ కూడా నానిపోయినాయి. ఇంకా అక్కడ ఎటువంటి మనిషి నార్మల్గా వెళ్ళి మంట పెట్టినా కానీ అది అంటుకునే పరిస్థితి లేదు. అక్కడ దేవుని కార్యం మాత్రం జరిగితేనే మాత్రమే అది మంట అంటుకుంటుందనే ఆలోచన అందరికీ కూడా వచ్చేసింది. తెలుసు, ఎందుకంటే మనుషులు చేయగలిగిన పనులేవి, మనుషులకి సాధ్యం కానివి ఏమి అనేది ఆ వ్యత్యాసం చూపించడానికే ఏలియా నీళ్లతోటి ఆ బలి పీఠం అంతటిని కూడా, కట్టెలను పశువును అంతటిని కూడా తడపమన్నారు. నిజంగా పెద్ద ఛాలెంజ్ ఇది. చూస్తున్న వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది, ఇది కేవలం నిజమైన దేవునికి మాత్రమే సాధ్యము, ఆయన మాత్రమే దీన్ని రగిలించగలడు. ఇంకా మనుషులు ఎవరు ఏమైనా ప్రయత్నాలు చేసినా, సీక్రెట్గా వెనక నుంచి వచ్చేమైనా నిప్పు పెట్టినా కానీ అంటుకునే పరిస్థితి లేదు అని వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇప్పుడు ఏం జరుగుద్ది. ఎందుకంటే ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఉదయం నుంచి ప్రవక్తలందరూ నాట్యం చేస్తుంటే, వాళ్ళందరూ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ చూసి అలసిపోయారు. సాయంత్రం అవుతా ఉన్నది. సాయంత్రము అయిపోయి ఇంకా కొంచెం సేపట్లో చీకటి పడుతుందనగా అప్పుడు ఏలియాకి సమయం వచ్చింది. గాడ్ ఈజ్ ఆన్ టైం. కరెక్ట్గా దేవుని కార్యం ఎప్పుడు జరగాలో దేవునికి తెలుసు. బాధ్యతగా ఏలియా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏమని అనంటే, ఇక్కడ వీళ్ళందరూ కూడా నీ గురించి తెలుసుకునే విధంగా, నువ్వే నిజమైన దేవుడు అని వీళ్ళందరికీ నమ్మకం కలిగే విధంగా ఒక గొప్ప కార్యం చేయి తండ్రి అని ఏలియా దేవునికి గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేయడం మనం చూసినప్పుడు ఏలియా అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 36వ వచనం, అస్తమయ నైవేద్యమును అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు వలన చేస్తున్ననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా, నీవే దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థన చేస్తూ ఉండగా 38వ వచనంలో అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను కూడా ఆరిపోజేసును అని ఇక్కడ రాయబడి ఉంది. నిజంగా దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుడు ఇప్పటి వరకు కూడా ఎవరు ఇట్లాంటి కార్యము వాళ్ళ కళ్ళ ఎదురుదే జరుగుతుందని ఎవరు అనుకోలే. కాకపోతే ఏదో జరుగుతుంది. ఈ బయలుదేవతల వల్ల అయితే ఇప్పటివరకు ఏం జరగలే. కానీ ఏలియా ఒక్కడే ఎంత గట్టిగా, ఇంత దృఢంగా, బలంగా, విశ్వాసంగా ఉన్నాడంటే ఒకటైతే ఏదో జరగబోతుందనే ఒక ఆలోచనతో అందరూ వేచి చూస్తూ ఉంటే ఇక్కడ వీరి మనస్సులకి, వీరి తలంపులకు కూడా అందనంతగా గొప్ప కార్యం ఒకటి జరిగింది. ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని అలా దిగి వచ్చేసింది. అక్కడున్న బలిపీఠం మీద ఉన్న బలి పశువును, ఆ కట్టెలను, ఆ కట్టెలు అన్ని పేర్చిన ఆ బండ రాళ్లను కూడా ఆ అగ్ని దహించి వేసి బూడిద తర్వాత అక్కడున్న నీళ్లు కూడా ఆవిరైపోయాయి. ఇంకా అక్కడ వాళ్ళు చూడడానికి కూడా ఏమీ మిగలలేదు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరికీ కూడా ఇటువంటి ఒక అనుభవం అవసరం. ఎందుకంటారా, ముందు ఎపిసోడ్లో మనం చెప్పినట్టుగా బలిపీఠాలు దేవుని బలిపీఠాలు
కూలదోయబడిన పరిస్థితుల్లో ఉండడం అని అంటే కుటుంబాలు సమస్యల్లో, ఇబ్బందుల్లో, చికాకుల్లో, విశ్వాసంలో వాళ్ళు పడిపోవడం అని మనం నేర్చుకున్నాం. అయితే దేవుని ఆత్మ దిగివచ్చి మన ఇళ్లను, కుటుంబాలను కాల్చివేయడం కాదు, కానీ మనలో ఉన్న చెడును కాల్చివేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెడును కాల్చివేయాలి. దేవునికి వ్యతిరేకమైన విధానాలను కాల్చివేయాలి. దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులను కాల్చివేయాలి. అవి ఎక్కడి నుంచో వచ్చినాయి కావు, స్వతహాగా మన లోపటి నుంచే వచ్చినాయి. స్వార్థం, నిర్లక్ష్య విధానం, దేవుణ్ణి మర్చిపోవడం, దేవునికి వ్యతిరేకమైన విధానంలోకి మనం జారిపోవడం, దేవుని ఆజ్ఞలను మనం నిర్లక్ష్యం చేయడం, ఇవే దేవునికి నచ్చనివి, దేవునికి రోషం పుట్టించేవి. ఇవన్నీ కలగలిపి మన కుటుంబాలు, మన విశ్వాస జీవితం కూలిపోతూ ఉన్నది. మన విశ్వాస జీవితం తిరిగి కట్టించబడాలి. మన జీవితంలో ఇటువంటి బండలు ఏమైనా ఉన్నట్లయితే అవి కరిగిపోవాలి. మన విశ్వాసం పైన నీళ్లు జల్లే పరిస్థితులు ఏదైనా సరే ఆవిరైపోవాలి. అగ్ని తిరిగి రగిలించబడాలి. ఆ అగ్ని కోసమే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ అగ్ని నాలో రగలాలని అని ఎంతమంది అడుగుతున్నారు. ఎంతమంది బాధ్యతగా దేవుని పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. ఈరోజు చర్చికి వెళ్ళినామంటే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? నాకు పలానా సమస్య ఉంది, నాకు ఒక అనారోగ్యం ఉంది, ఆ అనారోగ్యం తగ్గిపోవాలి. మళ్ళీ చూస్తే నాకు ఒక ఉద్యోగం కావాలి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానయ్యా, ఈ ఉద్యోగం వస్తే నాకున్న సమస్యలన్నీ కూడా సెట్ అయిపోతాయి, నాకు ఈ ఉద్యోగం కావాలి. ఇంకా అదే నా ప్రార్థన. ఇంకొకళ్ళకి చూస్తే కుటుంబంలో సమస్యలు, భర్త మాట వినట్లేదనో, లేకపోతే పిల్లల మాట వినట్లేదనో, భార్య మాట వినట్లేదనో, ఇంకా అదే ప్రార్థన. కానీ చాలా తక్కువ మంది నాకు తెలిసి పరిశుద్ధాత్మతోటి నన్ను అభిషేకించు అని అడిగేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. పరిశుద్ధాత్మను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. పరిశుద్ధాత్మను మనం గమనించలేకపోతా ఉన్నాం. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికితే మిగతా అన్నీ కూడా ఇస్తానన్న మాటలు మనం మర్చిపోతున్నాం. దానివల్లనే ఈరోజు క్రైస్తవ కుటుంబాలు పడదోయబడిన స్థితిలో ఉంటున్నారు. కానీ దేవుని అగ్ని చేత వాటన్నిటిని కూడా మనం జయించగలం. ఇంకా మనం ముందుకు చూసినప్పుడు 1 రాజులు 18వ అధ్యాయము 39వ వచనం, అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాన్ని బట్టి చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళందరూ కూడా నిజ దేవుడిని తెలుసుకోవాలి. ఇక్కడున్న ఇశ్రాయేలీల్లో లోపించిన విశ్వాసం మళ్ళీ తిరిగి రగిలించబడింది. ఇక్కడ జరిగిన ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి, ఏలియా ఒక్కడు చేసిన కార్యాన్ని బట్టి, ఏలియా ద్వారా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మిగిలిన వారందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఆయన్ని స్తుతిస్తూ కేకలు వేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి మన చుట్టుపక్కల ఉంటున్న వారు దేవుడిని స్తుతిస్తున్నారా? లేదా నీ జీవితాన్ని, నా జీవితాన్ని బట్టి అయ్యో చర్చికి పోయేటోళ్ళు కూడా ఇట్లాంటి చెడ్డ పనులు చేస్తున్నారనో, అగో చర్చికి పోయి కూడా ఈయన ఇట్లాంటి చెడు అలవాట్లు కలిగి ఉన్నాడనో దేవుణ్ణి ఇంకా కించపరుస్తున్నారా? నేను ఒకసారి విన్నా, ఒక విలేజ్లో సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో గొడవ పెట్టుకుంటున్నారు ఇద్దరు ఆడవాళ్ళు. ఈమె బూతులు తిడుతున్నది, ఆమె బూతులు తిడుతుంది. నేను అనుకున్న వాళ్ళు అన్యులు కావచ్చు అనుకున్నా. కాకపోతే వాళ్ళిద్దరిలో ఒక ఆమె చర్చికి వెళ్తారట. కొంచెంసేపు అయిన తర్వాత మేము పాస్టర్స్ కొంతమంది కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఆ పక్కన దేవుణ్ణి, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించని ఒక స్త్రీ ఆ పక్కన బూతులు తిడుతున్న క్రైస్తవురాలైన స్త్రీ వైపు చూసి అప్పుడు ఆమెను తిడుతూ ఉన్నారు. నువ్వు చర్చికి పోతావు కదా, నువ్వు చేసే పద్ధతి ఇదే, నువ్వు చర్చికి పోయి నేర్చుకున్నావా, ఆ వచ్చేటోళ్ళు కూడా నీకు ఇదే నేర్పించారని మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసి తిట్టడం మొదలుపెట్టారు. దేవునికి అవమానం కాదా? దేవుని ప్రజలకు అవమానం కాదా? మన జీవన విధానం, మన జీవితం, మన మాట తీరు ప్రతీది కూడా దేవునికి మహిమకరంగా ఉండాలని బైబిల్లో రాయబడి ఉంది. మీరు తినను తాగినను ఏమి చేసినా కూడా దేవుని మహిమార్థమే చేయండి అని ఉంటే, మనం చేసే పనుల వల్ల, మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి, మనం వేసుకునే బ్యాగులు, మనం వాడే వస్తువులు,
మనం తింటున్న భోజనాలు, మనం తాగుతున్న వాటిని బట్టి దేవునికి అవమానకరమైన మాటలు ఇతరులు పలికే దుస్థితిలో మనం ఉన్నాం. సరి చేసుకోవాలని పరిస్థితి ఉందా లేదా? ఈరోజు దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనము గమనించినప్పుడు ఏలియా కార్యము గురించి అక్కడ వరకు జరిగింది. సేమ్ ఏలియా లాంటి వ్యక్తి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకి దేవుడు మళ్ళీ పంపించారు. సేమ్ అదేవిధంగా రోమాలు కలిగి, అదేవిధంగా ఒక దట్టి ఒకటి కట్టుకొని, తోలు దట్టి, ఒంటి మీద ఒక దుప్పటి లాంటిది కట్టుకొని అడవుల్లో అరణ్యాల్లో తిరుగుతున్న ఒక వ్యక్తి మనకి క్రొత్త నిబంధనలో కనిపిస్తారు. అక్కడ ఏలియా ఏ విధంగా అయితే తన దేవుని ప్రజలను పిలుపిచ్చారో ఇక్కడ కూడా ఈ వ్యక్తి కూడా అదేవిధంగా పిలుపునిస్తున్నారు. ఎవరు గుర్తొచ్చిందా? బాప్తిస్మం ఇచ్చు యోహాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను ఈ విధంగా మనకి పిలుపునిస్తున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రము, మొల చుట్టూ తోలదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము అని ఇక్కడ రాయబడి ఉంది. ఈయన చేస్తున్న మాట ఏంటి అనంటే 3వ వచనంలో ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యంలో కేకలు వేస్తూ ఆయన తిరుగుతున్నారట. అరణ్యంలో కేకలు వేస్తూ తిరుగుతున్నారు, ప్రభు మార్గం సిద్ధపరచుడి అని. ఎందుకు సిద్ధపరచాలి? ఎందుకు సరళం చేయాలి? ఎందుకనంటే ఈ రోజున ఏలియా తర్వాత కాలంలో మళ్ళీ మనుషులు దేవుని కార్యాలు మర్చిపోయారు, దేవుని మర్చిపోయారు. యేసుక్రీస్తు తన స్వయాన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన దేవునిగా గుర్తించలేని స్థితిలో మనుషులు ఉన్నారు. కాబట్టి మళ్ళీ దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నారు, అందరికి పిలుపునిస్తున్నారు. ఇంకా మనం ముందుకు గమనించినప్పుడు 2వ వచనంలో మొదటి వచనం 2వ వచనం చదువుతున్నాను 3వ అధ్యాయంలో. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. అరణ్యంలో తిరుగుతూ ఈయన చెప్తున్న మాటలు ఇంకా ఏంటి అనంటే మారు మనసు పొందండి అని చెప్తున్నాను. మారు మనసు అనంటే వేరే అర్థం ఏంటో కాదండి. మన మనసును లోక సంబంధమైన ఆలోచనల నుంచి మార్చుకొని దేవుని వైపు మనం తిరగడం, దేవుని తట్టు తిరగడం, దేవుని ఆజ్ఞల వైపు మనం తిరగడం, లోక ఆశలన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం. ఎందుకనంటే పరలోక రాజ్యము అతి సమీపంలో ఉంది. మనందరికీ తెలుసు మనం అంత్య దినాల్లో బ్రతుకుతున్నామని. ఆ దినం ఎప్పుడో, ఆ గడి ఎప్పుడో తెలియదు, కానీ అతి సమీపంలో ఉన్నదని మాత్రం మనం గమనించగలం. అట్లాంటప్పుడు మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. యోహాను చెప్తున్న వెంటనే కొన్ని వచనాలు ముందుకు వెళ్ళేసరికి ఇక్కడ ఒక వ్యక్తి ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్తు దేవాది దేవుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను దగ్గరికి బాప్తిస్మం వచ్చినప్పుడు ఇక్కడ 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. యేసుక్రీస్తే స్వయంగా యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. యేసుక్రీస్తే బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు మనం ఎంత అండి? మనం ఖచ్చితంగా పాపం లేకుండా లేము. పాపంలో నుంచి మనం అందరం, ప్రతి ఒక్కరం కూడా విడుదల పొందాలి. పాపాన్ని మనం విడిచిపెట్టుకోవాలి, మారు మనసు పొందాలి. కాబట్టి మనకు మార్గదర్శకంగా ఉండటం కోసం యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నారు. అప్పుడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఏం జరుగుతుందో చూద్దాం. 16వ వచనం చదువుతున్నాను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చి స్వయంగా సాక్ష్యం ఇస్తున్నారు. ఏమనేనంటే ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను.
దేవుడు పరిశుద్ధాత్మ సంతోషించే పని మనం చేయాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పని చేసి పాపంలోనికి, శోధనలోకి, శాపంలోకి మనం జారిపోకూడదు. కానీ పరిశుద్ధాత్మ సంతోషించే పని మనం చేయాలి. అంటే మనమందరం కూడా మారు మనసు పొందుకొని దేవుని వైపు తిరిగి ఈ పరిశుద్ధాత్మను ఆనందపరిచే బాప్తిస్మ మనం తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బాప్తిస్మముకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మనం ఎప్పుడైతే మన చెడు మార్గాలను విడిచిపెట్టి దేవుని వైపు వస్తామో మనము బాప్తిస్మం పొందుకుంటాం. ఇంకా మనం గమనించినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనించినప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఇట్లాంటి కార్యాలు జరిగాయి. ఒక పావురం వచ్చింది, ఇట్లా ఆయన మీద పరిశుద్ధాత్మ వలె వాలారు అని ఇవన్నీ కూడా విషయాలు వాళ్ళు విన్నది చూసినంత కూడా ఒకరితోటి చెప్పుకుంటున్నప్పుడు అనేక మంది బాప్తిస్మ మాకు కావాలని యోహాన్ దగ్గరికి రావడం మొదలైంది. యోహాన్ దగ్గరికి అందరూ వచ్చినప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు, జరిగిపోయింది. యేసుక్రీస్తు ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేక కార్యక్రమాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు అన్నీ కూడా ఈ భూమి మీద జరిగించిన తర్వాత తాను శిలువ మీద చనిపోవడం, తిరిగి లేవడం జరిగింది. అపోస్తుల కార్యంలోకి మళ్ళీ మనం వచ్చేటప్పటికి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఇప్పుడైతే నీటి ద్వారా మీరు బాప్తిస్మం తీసుకున్నారు, కానీ పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం తీసుకోవాలి అని ఇక్కడ ఉన్నారన్నమాట, చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఈ మత్తయి సువార్తలో కూడా గమనించినప్పుడు యోహాను చెప్తా ఉన్నారు. నేనైతే 10వ వచనం నుంచి మనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నారు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, అతని చెప్పులు మోయిటికైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అని ఇక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనందరికీ అవసరం. అగ్ని ద్వారా బాప్తిస్మం పొందాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. బాప్తిస్మం ఇచ్చే వ్యక్తికి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి కూడా ఈ అగ్ని ద్వారా బాప్తిస్మం పొందుకోవాలి. ప్రకటన మన అపోస్తుల కార్యంలోనే మళ్ళీ మనకి చివరికి వచ్చేటప్పటికి 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో ఉన్న మాటలు మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ జనులందరి మీద కూడా కుమ్మరిస్తాననే గొప్ప వాగ్దానం మనందరికీ ఉంది. ప్రియ సహోదరుడ, సహోదరి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం మీరు పొందుకోవాలనుకుంటున్నారా? అయితే నాతో కూడా ఏకీభవించండి. దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపులాగను మనం ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికర్తవగు మా ప్రభువ, మమ్మల్ని మీ పరిశుద్ధాత్మ చేత బలపరచండి. మా అందరికీ కూడా ఈ ఆత్మ రగిలించబడాలి. మాలో ఉన్న చెడు కుతంత్రాలు, కుళ్ళంతా కూడా కాలిపోవాలి. నీ పరిశుద్ధాత్మలో మేము కాల్చబడాలి, వెలగాలి. మాలో ఉన్న వెలుగును అనేకులు గమనించి యెహోవా దేవుడే గొప్ప దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని అందరూ తెలుసుకునే మాదిరిగా గొప్ప కార్యములు మా యందు జరిగించమని పరిశుద్ధాత్మ తండ్రి మా జీవితాల్లోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.